సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలైనటువంటి ఒక నిరసన అది అవినీతి ఉద్యమానికి దారితీసింది. ఆ తర్వాత పార్టీల పరంగా రాజకీయ దుమారమే రేపింది. రాజకీయ సంక్షోభంలో నేపాల్ అయితే కూరుకుపోయింది. దాంతో ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం వదిలిసి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక 5-6 మంత్రులు అయితే దొరికినోళ్ళు దొరికినట్టుగా కొట్టేశారు అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు, ఉద్యమకారులు. దాంతో ఇప్పుడైతే సుశీల కర్కి గారిని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. వచ్చే మార్చి 5వ తారీఖున అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మొత్తం అన్ని పరిస్థితులు కుదుటపడ్డాయి. నరేంద్ర మోదీ గారు సుశీల కార్కి గారితో మాట్లాడుతూ, నేపాల్లో శాంతి స్థాపన కోసం మా వంతు కృషి చేస్తాం, మా అండ మీకు ఎప్పుడూ ఉంటుంది, అలాగే సుస్థిరమైనటువంటి స్థిరత్వమైనటువంటి రాజకీయాల కోసం మేము ఎప్పుడూ కూడా మీకు తోడుగా నీడగా ఉంటాం, మా సలహాలు సూచనలు మా ఆర్థిక సపోర్ట్ కూడా మీ దేశానికి ఉంటుందంటూ నరేంద్ర మోదీ గారు అయితే సుశీల్ కర్కి గారితో మాట్లాడారు. ఆ విషయాల్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ పక్కనే ఉన్నటువంటి నా సోదరి సుశీల్ కర్కి గారితో చాలా అద్భుతమైన ప్రసంగం జరిగిందంటూ ఆ విషయాలన్నీ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మోదీ గారు.